మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 ఆగస్టు 5న శ్రావణ మాసం రాబోతుంది. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు లేదా శ్రావణ మాసంలో ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో మీ కంట పడితే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. మీ జీవితం మారిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దశ మారిపోతుంది. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ కథలు వింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం. ప్రతిరోజు పండుగల, ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. యుగం శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రహ్మణ్య, రాఘవేంద్ర, వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్యం చాలా ఉంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇది. శ్రావణ మాసం అంటే శుభమాసం. దీనిని నభోమాంసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాలు, పండుగలు వస్తాయి. అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు, ఆలయాలు భగవంత్ నామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. ఈ మాసమంతా వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారము మహిళలు శ్రీ మహాలక్ష్మిలాగా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముందుగా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. పూర్వం రామయ్య, సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వీరు రామాపురం గ్రామ నివాసులు. వారు ధనవంతులు. రామయ్యలో గర్వం, అహంకారము ఏమాత్రము ఉండేవి కావు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి, మన వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ, రామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు, ఈ సంగతి ఆలోచించండి అన్నది. అందుకు రామయ్య సరేనన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకుకు గోపాలంకి పెళ్లి చేశారు. కోడలి పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒక రోజున సీతమ్మ కోడలితో, చూడమ్మా, లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు. నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవ్వరికీ తెలియదు. అత్తమామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చటం కానీ, ఇంటి బయట ముగ్గులు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్తామామలు 3 పూటలా తిని ఊరకే కూర్చోవటం సహించలేకపోయింది. ఎలాగైనా సరే అత్తమామలను ఇంటి నుంచి తరిమివేయాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది.
రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు. గజలక్ష్మి చక్కని చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. అత్తగారు, మీరు కసువ ఊడ్చి అంట్లు తోమండి. మామయ్య, మీరు ఈ సామానంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చెయ్యమని పురాయించసాగింది. కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యాలితనం తెలుసుకుని వాపోయారు. చూడమ్మా, నీవు వస్తే అధికారం నీకప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము. నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను కూడా లెక్క పెట్టడం లేదు. ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం, సూటిపోటి మాటలు అనటం, తిట్టటం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తమామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రామయ్య, సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు. గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు. ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించిపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు. గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం, గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు. పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది. ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతుని భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహ్యించుకుంది. ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళ నీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి, గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు, రామయ్య, సీతమ్మ. అప్పుడు రామయ్య, సీతమ్మ గజలక్ష్మిని, గోపాలాన్ని లోపలికి రండి, ఎందుకు అక్కడ నిల్చున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మ, నాన్న, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో, మీరు చెప్పిన విధంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను. నా గయ్యాలితనం మీకు అష్టకష్టాలు కలిగించింది. ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు వికారులైన సంగతి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మా, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది. చూశారా, లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము. అంతేకాదు, ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది. అత్తమామలను సేవించేది. అత్తగారు, మామగారు కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. అలాగే శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మంగళవారాలలో చేసే మంగళగౌరి వ్రత కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఒకసారి శివపార్వతులకు ప్రణయ కలహం వచ్చింది. మహాశివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ నల్లని దాన అని అనటం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కటి రంగును తెచ్చుకోవాలని సంకల్పం పూని మేనిఛాయ కోసం తపస్సు చేసింది. ఆ తపస్సు ద్వారా గౌరవర్ణాన్ని పొందింది. గౌరవర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం.
ఆ విధంగా గౌరవర్ణంలోనికి మారటం వలన పార్వతీదేవి గౌరీదేవి అయ్యింది. ఈ విధంగా మారటం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని, అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు. అప్పటి నుండి శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం చేయటం ఆచారంగా వస్తుంది. శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత మహత్యం తెలిపే ఒక కథ కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ కథను విందాం. ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, అన్నా, మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడుగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత ఆది పరాశక్తియే మంగళ గౌరీదేవిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళ గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళ గౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళ వారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆ మంగళ గౌరిని పూజిస్తూ శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. మంగళ గౌరి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిస్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యము. చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. జరిగిందంతా కూడా భర్తకు వివరించింది జయపాలుని భార్య. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వెయ్యబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య ఇలా అంది, అయితే మహాత్మా, సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజెయ్యి. నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటితో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను. ఆ తవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు. ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు రాజదంపతులు. జయపాలుడు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఒకచోట అలసటతో కింద పడిపోయింది. జయపాలుడు అక్కడ దిగి త్రవ్వాడు. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను, కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు, సంతానము కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు, దీర్ఘాయువు వైధవ్యము కల కన్య కావాలా, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా, కోరుకోమని అడిగింది. దానికి రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడా దేవి ఆ రాజును తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందు అడుగువేచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని తీసుకుని వెళ్ళి నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కూడా కోసేసరికి
గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి రాజును శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడి పేరు శివుడు. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అని భర్తతో అన్నది. దానికి రాజు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు మరియు మేనమామ త్రోవలో ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడ వారిద్దరూ కూడా ఓ సత్రంలోనికి ప్రవేశించారు. ఆ సత్రంలో కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరూ ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుషుడు అన్న సంగతి మేనమామకు తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవ్వరూ ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురుకు తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాన్ని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘట్టంలోనికి ప్రవేశించాక, అంటే ఆ కుండలోనికి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు. దాంతో నీ భర్త గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. సుశీల అలాగే చేస్తుంది. సుశీల తల్లి ఆ కుండ విప్పి చూడగానే దానిలో పాము బంగారు పాముగా మారిపోయి ఉంటుంది. తర్వాత శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణములో భార్య సుశీలను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావమని చెప్పినది. కాబట్టి ద్రౌపది మంగళ గౌరీ వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు అని కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. అదేవిధంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రత కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి, మీకు ధనలాభం కలుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతిపాత్రమైనది. శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు, పసుపు కుంకుమలు, ఐశ్వర్యం ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత. లక్ష్మీదేవిని 8 రూపాలలో అనగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్ములుగా కొలుస్తాము. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు అనగా ధాన్యం, ధైర్యం, సంతానం, శక్తి, విద్య, ధనం, మేధస్సు, విజయం చేకూరతాయని మహాశివుడు పార్వతీదేవికి తెలియజేశాడు. ఒకసారి సూత మహాముని
సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియ్యండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చెయ్యవలెను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మీ వ్రతం ఎలా చెయ్యాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చెయ్యాలి? దీనినెవరైనా సరే ఇంతకు ముందు చేశారా? ఆ వివరములన్నీ కూడా చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది. ఆ వెంటనే చారుమతికి మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నదని. వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకరణలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు.
రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకు రథగజ త్వరగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము, పుష్పము, అక్షింతలతో పూజించి 11 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుట అంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము కూడా ఈ పూజ చేస్తూ పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూత మహాముని సౌనకాది మహామునులతో చెప్పి, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు. అదేవిధంగా శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీదేవి కథలను వింటే చాలు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, ధన సమస్యలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈసారి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది. లక్ష్మి, చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది. ఆ సందేహాన్ని నిన్ను అడగాలా వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నీకు ఏం సందేహం ఉంది? ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది. అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది. లక్ష్మి, మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము. కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు? నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది. అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది. నన్ను దరిద్ర దేవత అని అంటారు. నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎవరు నన్ను ఆదరించట్లేదు, ప్రేమించట్లేదు. మనమిద్దరము అక్కా చెల్లెళ్ళము, మరి ప్రజలు మన ఇద్దరినీ ఒకేలాగా ఎందుకు చూడట్లేదు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది. అక్క, గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు. ఆదరించబడాలంటే మంచి కర్మలు చేయాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఎవ్వరినీ ఊరకే గౌరవించరు. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు. మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే, దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు. అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము, సంపదలు ఇస్తున్నాను. వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను. నేను వారికి మంచి చేస్తున్నాను కనుక వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ నీ స్వభావం భిన్నమైనది. నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలనేవే ఉండవు. పేదవారిగా మారిపోతారు. అనారోగ్యాల బారిన పడతారు, గొడవలు పడతారు. వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది. అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు. నిన్ను అందుకే ఎవ్వరూ ఆదరించటం లేదు.
నిన్ను జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పని చెయ్యి. నీ సేవ సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది. లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించటంతో గర్వం పెరిగినట్టుంది. మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను, నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటుంది. లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మితో, ఓ చెల్లి, నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో, నేనే నీకన్నా గొప్పదానిని. నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కాదు, జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు, శక్తిలో కూడా పెద్దదానివి కాదు, అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు. కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు. నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు. నీ గర్వం తగ్గాలంటే మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాము. నీకు బాగా అహంకారం పెరిగింది. నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం. నా దగ్గర కూడా శక్తి ఉంది. నేను ఎంత కోటీశ్వరులను అయినా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకుని, అక్క, నువ్వు ఏమైనా చెయ్యి గాని నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది. దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి, ఓ లక్ష్మి, నన్ను తక్కువ అంచనా వెయ్యకు. నా శక్తి నీకంటే తక్కువేమీ కాదు. నువ్వు ఎవరినైతే కోటీశ్వరులను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను. నీకు నా శక్తి గురించి తెలియదు. నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక బియ్యం గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు, కానీ నా కృప ఉన్నవారిని నువ్వు ఏమీ చేయలేవు. నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది. అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది. మరుసటి రోజు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు. అతను లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను శక్తిని చూపించాలని అనుకుంటారు. ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను. నా శక్తి తెలుసుకుని నువ్వు సిగ్గుతో తల వంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది. లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకుని ఊరుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ సాధారణ స్త్రీల్లాగా వేషాలు మార్చుకుని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు. గుడిలోకి భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చెల్లి, నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు, నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది. అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను రోడ్డుపైన వేసింది. బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకుని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకుని ఇంటికి వెళ్ళసాగాడు. అతనికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుని దానిని తనకు ఇవ్వమని అడిగాడు. వద్దు, 1 రూపాయి ఇస్తాను, ఈ ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఈ లాఠీని నేనేమీ కొనలేదు కదా అనుకొని 1 రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు. ఆ కర్రకు రూపాయి వచ్చినందుకు తను చాలా సంతోషించాడు. ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చూసావా నా ప్రభావాన్ని, నువ్వు ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేద్దాం అని అతనికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాఠీని ఇచ్చావు. కానీ నా ప్రభావం వలన ఆ బంగారం కర్రను 1 రూపాయితో అమ్మేశాడు. నీ భక్తుడికి 1 రూపాయే లభించింది. ఆ 1 రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది. ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు. ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిళ్ళను చూసి
ఆ రూపాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు. అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు. బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటి వైపు వెళ్తాడు. వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి, నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది. మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు, చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పారు. కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి, నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని అంటాడు. దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకుని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమండలంలో చూస్తే రూపాయి ఉండదు. దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు. అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో, బాబు, ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది, కనిపించటం లేదు. నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు. సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చింది. అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నవ్వుతూ ఉండటం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, నువ్వు ఎందుకు నవ్వుతూ ఉన్నావు? ఇప్పుడే కదా ఆట మొదలయ్యింది. నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుణ్ణి ఎలా ఆడిస్తానో చూడు అంది. ఇంకోవైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయి కాయిన్ తెచ్చేశాడు, క్షమించండయ్యా అని చెప్పి రూపాయి బిళ్ళను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏం పర్వాలేదు, చిన్న పిల్లవాడు కదా, తెలియక తప్పు చేశాడు, వదిలివేయండి అని అంటాడు. తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేస్తాడు. ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని, ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకుని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు, నిజంగానే ఈ లాఠీ చాలా పెద్దదిగా ఉంది. దీనిని ఇంట్లో అటక పైన పెట్టేస్తాను. ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు. లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్ష్యతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది, ఇప్పుడు నేనేమి చెయ్యాలి? పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు. ఆ బంగారం లాఠీ తన దగ్గరే ఉంది. ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది. ఏ ఆలోచన రాలేదు. చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుణ్ణి చంపేయాలి అనుకుంటుంది. అప్పుడు ఆమె లక్ష్మీదేవితో, చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడి ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను, దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది. తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరికి పంపించింది. జ్యేష్ఠాదేవి యొక్క క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు. బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావటం కనిపించింది. పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు. తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది. ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తూ ఉంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో, ఓ నాగరాజా, నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. నేను నీకు ఏ హాని తలపెట్టలేదు, కానీ నువ్వు నా వెనకాలే ఎందుకు పడుతున్నావు? వెంటనే వెళ్ళిపో. నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి. అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తూ ఉన్నావు? త్వరగా వెళ్ళు, లేదంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అంటాడు. ఎంత చెప్పినా పాము వినదు. కోపంగా బ్రాహ్మణుణ్ణి కాటువేయడానికి వస్తుంది. ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇత్తడి లాఠీతో పామును కొడతాడు. లాఠీ 2 ముక్కలవుతుంది. దానిలోని బంగారు నాణేలు బయటకు వచ్చి పడతాయి. ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటిలో నుండి మాటలు రావు. కాసేపు తను అలా స్తంభించిపోతాడు. కొంత సమయం తర్వాత తేరుకుని, ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చాలా సంతోషిస్తాడు. పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి. దాంతో ఆ పాము చెట్టు త్వరలోనికి వెళ్ళిపోతుంది. ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జైజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, చూశావా అక్క, గొప్పతనం అనేది ఇవ్వటం వలన
ఒకరికి సాయం చేయటం వలన వస్తుంది, అంతేగాని ఎదుటివారిని బాధ పెట్టడం వలన, ఎదుటివారి చెడు కోరుకోవటం వలన గొప్పతనం అనేది రాదు. ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్పింది. కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా సరే అమ్మవారే వచ్చి మీకు ధనం ఇస్తారు. దౌర్భాగ్యం పోతుంది, ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి. మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం. శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యములు సమకూరుతాయి. దేనికి లోటు లేకుండా జీవితమంతా ఆనందంగా గడుస్తుంది. శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేనివారు బానిసత్వం, దారిద్ర్యం, యాచన, అప్పులు, భార్యా వియోగం, ముసలితనం, అనారోగ్యం, దుస్సంతానం అనే అష్ట కష్టాల పాలవుతారు. సర్వమంగళ ప్రధాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించిన వారికి దాసదాసీజనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యము, ధనము, ధాన్యము, వాహనం అనే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రీ లక్ష్మీ నారాయణులను ఎవరైతే ఎప్పుడూ మనస్సులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి ఆపదలు దరి చేరవు. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుణి కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకటం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడిపోవటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్పారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురయ్యింది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలిచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగురైన వెంకటాపురం నుంచి వెంకట శెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలన్నాడు. కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణశర్మకు ఇది బాగానే ఉన్నదని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగటం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఎక్కటం కృష్ణశర్మకు కష్టమయ్యింది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు ఆ బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు.
చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించటం వలన కృష్ణ శర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగ్గా లేకపోవటం చేత బండి పైకి కిందికి ఊగుతున్నది. ఆ కుదుపునకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తటంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమయ్యింది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉన్నారు. కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి. ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అని అన్నది. ఇప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు, ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి. సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు. వారికి యుక్త వయసు దాటిపోతున్నది. కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది. ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు. నీవు చింతించవలదు. నీ మనసు నేనెరిగి తిని. నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు. ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా తెలుసుకొని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీ నారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అటు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరుగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ కూడా మంచాల పాలవ్వటంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది, ఓ నాథ, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతూ ఉన్నాను. మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నారు, ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు.
ఆ మాటలకు జగన్మాత, స్వామి మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది, స్వామి ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపించటం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి ఇక ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి ఊరుకుంది. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకుని వచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీ నారాయణులను ఎన్నో విధాల స్తుతించారు. కొన్ని రోజులకు కృష్ణశర్మ కాలు నయమైంది. అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. అంతేకాదు కర్మ ఫలాన్ని ఎవరైనా సరే తప్పక అనుభవించాల్సిందే అనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా గ్రహించాలి. ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ప్రజలలో ఎంత భక్తి పెరిగింది, అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తూ ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరుణ కోసం, నా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు నారాయణుడు. అప్పుడు లక్ష్మీదేవి, అలా అయితే భక్తులకు ఓ పరీక్ష పెడదాం అని అంటుంది. సరే అని అంటాడు నారాయణుడు కూడా. వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోనికి వెళ్ళి గ్రామాధికారి ఇంటి తలుపు తట్టాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరి వాడిని. నేను మీ గ్రామంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా, మా గ్రామ ప్రజల మహాభాగ్యం, హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండి మా గ్రామంలో హరికథ చెప్పండి అని అన్నాడు. ఆ తర్వాత గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వచ్చారు. రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధిరాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళ్తున్న ఒక స్త్రీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడి, అమ్మా నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డ అని అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అమ్మా సమయం సాయంత్రం 5 గంటలయ్యింది,
నేను హరికథ వినేందుకు వెళ్తూ ఉన్నాను అని అంటుంది. దానికి ఆ ముసలమ్మ, నాకు కొన్ని మంచినీరు ఇవ్వు తల్లి, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి వృద్ధురాలి రూపంలో దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి ఆ వృద్ధురాలికి నమస్కారం చేసి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, కంచంలో నీకు అన్నం పెడతాను అని అంటుంది. ఆ కంచం కూడా బంగారంది అవుతుంది అన్న ఆశతో ఆ స్త్రీ అలా అంటుంది. కానీ ముసలవ్వ మాత్రం, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది, వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెప్తుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు, ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరి ఇంటికైనా సరే వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తినినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది. అందువలన భక్తులు ఆమె కోసం ఎగబడుతూ ఉన్నారు. అందుకే హరికథ వినేవారి సంఖ్య తగ్గింది అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని విష్ణుమూర్తికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకుని ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి ఆమెతో, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తూ ఉన్నాను, అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు, నా ఇంటికి ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు గ్రామాధికారితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను తిరిగి వచ్చేశాను, అతను వెళ్ళిపోయాక మాత్రమే నేను మీ ఇంటికి వస్తాను అని అంటుంది. వెంటనే గ్రామాధికారి, ఓస్, ఇంతేనా తల్లి, నేనే ఇప్పుడే ఆ హరికథ వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ ముగించుకొని లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఆయనతో ఇలా అంటాడు, అయ్యా, మీరు మీ పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు లక్ష్మీపతి గ్రామాధికారితో, హరికథ పూర్తయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. కానీ గ్రామాధికారి మాత్రం, లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. ఇంతలో లక్ష్మీమాత అక్కడికి వచ్చి గ్రామాధికారిని, మీరు కొంచెం బయటికి వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. గ్రామాధికారి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా, నీ భక్తులు నీ కోసం కాదు నా కోసం మీ నామం జపిస్తూ ఉన్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి విష్ణుమూర్తి, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి, నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు, ఎక్కడైతే నా కథలు చెప్తూ ఉంటారో, భజనలు చేస్తూ ఉంటారో, ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. నారాయణుడి బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మా, ఎందుకు అలా చేస్తూ ఉన్నారు, మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీనారాయణుడు, ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణుడిని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతూ ఉన్నాను అని మాయమై వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ నుండి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, విష్ణు స్మరణ ఉన్న చోటే లక్ష్మి నివసిస్తుంది. లక్ష్మి వెంట పరిగెడితే వారికి లక్ష్మి నిలవదు మరియు లక్ష్మీపతి కూడా దొరకడు. ఇంకా శ్రావణ మాసం వచ్చేలోపు లేదా శ్రావణ మాసంలో ఈ